హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో అప్డేట్ అయితే మనకు ఉందన్నమాట. సో ఆ అప్డేట్ నేను మీకు ఇచ్చేస్తాను. ఇది వీకెండ్ కాబట్టి సో ఆబ్వియస్లీ ఈ వీకెండ్ గురించి నాగ్ సార్ అయితే వచ్చేసారు సో బిగ్ బాస్ హౌస్కి. సో నాగ్ సార్ అయితే చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు. అది ఎందుకు ఏంటి అసలు ఈ ప్రోమో అప్డేట్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను. సో ఫస్ట్ అయితే నాగ్ సార్ ప్రేరణ అని పిలిచారు. సో ప్రేరణ లేచి నించింది. క్యారెక్టర్లెస్ నువ్వా విష్ణువా అని అడిగారు. క్యారెక్టర్లెస్ అన్న వర్డ్ అసలు నువ్వు ఎట్లా యూజ్ చేసావు అని చెప్పి అనగానే ప్రేరణ షాక్ అయింది. నెక్స్ట్ పక్కనే ఉన్న పృథ్వీని లేవమన్నారు. పృథ్వీ అసలు వాళ్ళ అమ్మాయిలు అనుకుంటున్నావా, పువ్వులు అనుకుంటున్నావా, నీ ఇష్టం వచ్చినట్టు నలిపేస్తున్నావు, అసలు ఆ గేమ్ ఏంటి, నాకు అసలు అర్థమే కాలేదు నీ గేమ్ పృథ్వీ అని చెప్పేసి నాగ్ సార్ అన్నారు. నీతో మళ్ళీ మాట్లాడతాను అని చెప్పేసి నాగ్ సార్ అయితే అన్నారు. తర్వాత పక్కనే ఉన్న విష్ణుని లేపి అసలు నువ్వు ఎవరు హౌస్లో ఏం అనకుండానే నువ్వు ఊరికే ఎమోషనల్ ఎందుకు అవుతున్నావు అని చెప్పేసి విష్ణుకు కూడా గట్టిగానే క్లాస్ ఇచ్చేశారు. తర్వాత సోనియా దగ్గరకు వచ్చి నువ్వు నీ గేమ్ ఆడుతున్నావా, వేరే వాళ్ళ గేమ్ ఆడటానికి నువ్వు అసలు ఇక్కడికి వచ్చావా, అసలు నువ్వు ఇక్కడికి వచ్చి ఎవరి గేమ్ ఆడుతున్నావు సోనియా అని చెప్పేసి అన్నారు. అసలు ఇంత సెల్ఫిష్గా ఎలా ఉండగలవు, అసలు నువ్వు సంచాలక్గా వర్స్ట్ అంటే వర్స్ట్ అని చెప్పేసి సోనియాకి అయితే చెప్పారు నాగ్ సార్. అండ్ లాస్ట్ వచ్చేసి అభయ్, నువ్వు కావాలంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు, నీకు ఇక్కడ రూల్స్ నచ్చకపోతే బిగ్ బాస్నే నువ్వు క్వశ్చన్ చేసేంత ఉంటే నీకు ఇక్కడ ఉండాలని లేకపోతే నువ్వు ఆబ్వియస్లీ వెళ్ళిపోవచ్చు అభయ్ అని చెప్పేసి అన్నారనమాట. సో ఇది చెప్పడంతో ప్రోమోని అయితే ఎండ్ చేసేసారు. దీన్ని బట్టి చూస్తే నాగ్ సార్ అయితే చాలా అంటే చాలా కోపంగా ఉన్నారనే అర్థమవుతుంది. సో మరి లేటెస్ట్ ప్రోమో అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇచ్చేస్తాను ఎపిసోడ్ గురించి అయితే. మీరైతే మన ఛానల్ని చూస్తూ ఉండండి.